హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో విజయం సాధించాలి అంటే లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఒక 5 టిప్స్ అయితే నేను చెప్తానండి. 5 టిప్స్ చెప్తాను. ఈ 5 టిప్స్ మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోతారనమాట. సో ఫ్రెండ్స్, మీరు గాక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ప్రిలిమ్స్‌కొచ్చి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 200 మార్క్స్‌కి ఎగ్జామ్ జరుగుతుంది. 200 క్వెషన్స్ ఉంటాయి. మనకొచ్చేసి 180 మినిట్స్ అంటే 180 మినిట్స్ అంటే దగ్గర దగ్గరగా చూసుకుంటే 3 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమ్స్‌కొచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. మనం ఇంతగా చెప్పడానికి గల కారణాలు ఏంటంటే నెగెటివ్ మార్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి 5 టిప్స్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. నెగెటివ్ మార్క్స్ అనేది ఉన్నది. అది కూడా 1/5 అని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం. 1/5 అంటే 5 తప్పులకి మనకొచ్చినటువంటి ఒక మార్క్‌ని మనం కోల్పోయే అవకాశాలు ఉంటదనమాట. సో, ఇక టిప్ నంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాలి. టిప్ నంబర్ 1లో ఆహ్, మొత్తం 200 ప్రశ్నెస్ ఉంటాయి కాబట్టి 200 ప్రశ్నెస్ మీరు చదవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ బిట్టు, సెకండ్ బిట్టు అలా చదువుకుంటూ వస్తూ చేసుకుంటూ వస్తారు. అలా కాదు. ఫస్ట్ మీరు పేపర్ అంతా చదవాలి. 200 బిట్లు కూడా మీరు చదివేయాలి. ఈ 200 బిట్స్ మరి మీరు చదివినట్లయితే ఈ పేపర్‌లో ఎలాగుంటదంటే ఈజీ క్వెషన్స్ ఒక 30% ఈజీ క్వెషన్స్ ఉంటాయి. ఒక మీడియం క్వెషన్స్ వచ్చేసి ఒక 30% మీడియం క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇక 40% పర్సెంటేజ్ వచ్చేసి కొంచెం హార్డ్ క్వెషన్స్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. పేపర్ అంతా చదివేటప్పుడు పేపర్‌లో 30% కొంచెం ఈజీగా ఉంటది. 30% మీడియంగా పర్వాలేదు. 40% అనేది హార్డ్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ టిప్ ఏంటంటే 200 క్వెషన్స్ మీరు చదవాలి. మీకు ఏదైతే 30% బిట్లు తెలిసినవి ఉన్నాయో ఫస్ట్ టిక్ పెట్టుకొని ఆ 30% బిట్లను మీరు అటెంప్ట్ చేయాలన్నమాట. ఇక రెండో టిప్ వచ్చేసి టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 3 అవర్సే మన లైఫ్‌ని చేంజ్ చేసేస్తది. ఆ 3 అవర్స్ మనం చాలా జాగ్రత్తగా టైమ్‌ని మెయింటైన్ చేయాలి. మీరు ఎంతకాలం చదివారు? ఏం చదివారు? ఎలా చదివారు? ఇదన్నీ ఎవరు చూడరు. మీరు ప్రెజెంట్ చేసేటువంటి ఆ 3 అవర్స్ టైంని ఎలా మేనేజ్ చేస్తారనేది తెలియాలి. ఇక్కడ టోటల్ క్వెషన్స్ వచ్చేసి 200 ఉంటది. 200 మార్క్స్‌కి ఉంటది. మనకొచ్చేసి 180 మినిట్స్ అంటే 3 అవర్స్ టైం ఉంటది. ఈ 3 అవర్స్ టైంలోనే మీరు టైమ్‌ని మేనేజ్‌మెంట్ చేసుకుంటూ అటెంప్ట్ చేయడం మర్చిపోకూడదు. సో, ఇక్కడ టైం అనేది చాలా ఈజీ కాబట్టి ఇక్కడ మీకేంటంటే ఫస్ట్ నేను చెప్పాను. మీకు వచ్చినటువంటి ఈజీగా వచ్చినటువంటి బిట్స్‌ని 200 క్వెషన్స్ మీరు చదివేసుకొని అటెంప్ట్ చేయాలి. ఇది టైమ్ మేనేజ్‌మెంట్ విషయంలో రెండో టిప్. ఇక మూడో టిప్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు 100% ఆన్సర్స్ 100% ఆన్సర్స్ తెలిసిన ప్రశ్నల ముందు అటెంప్ట్ చేసుకోవాలి. 100% ఏదైతే మనకు ఆన్సర్స్ వస్తాయో ఎగ్జామ్ రాసేటప్పుడు 100% పక్కాగా ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది 100% పక్కాగా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి బిట్‌ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. తర్వాత కొంచెం 50, 50 అంటే సగం తెలుస్తది, సగం తెలీదు. 4 ఆప్షన్‌లో 2 ఆప్షన్‌లో ఇవి కాదని తెలుస్తాయి. 2 ఆప్షన్‌లు ఇదా, అదా అని తెలుస్తది. సో, అటువంటి విషయంలో జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎలిమినేషన్ చేసుకుంటూ మనకి ఏదైతే బ్రీఫ్‌గా మనకి తోస్తుందో ఆ బిట్‌ని పెట్టడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అసలు రాలేనటువంటి బిట్లని ఇక మూడో టిప్‌లో ఏం చేయాలంటే అస్సలు రాలేనటువంటి బిట్లని స్కిప్ చేసేయాలి. లేదా అసలు టచ్ చేయొద్దు. ఈ టచ్ చేయకపోవడం కూడా ఒక టిప్పే. టచ్ చేయకపోవడం కూడా ఒక టిప్పే. ఎందుకంటే టచ్ చేసామంటే మనకు వచ్చినటువంటి మార్క్స్‌ని కోల్పోతాం కాబట్టి టచ్ చేయకుండా వదిలేయాలి. లేదా ఆ క్వెషన్స్ అసలు రావు అనేటువంటి వాటిని మీరు స్కిప్ చేసేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ 30% రావాలి. ఓసీ అభ్యర్థులకి 30% రావాలి. బీసీ అభ్యర్థులకు 25% రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 20% అంటే ఓసీ అభ్యర్థులు 60 మార్కులు వస్తే సరిపోతది. బీసీ అభ్యర్థులకి 50 మార్కులు వస్తే సరిపోద్ది. ఎస్సీ, ఎస్టీలకి ఒక 40 మార్కులు 200కి వస్తే సరిపోతది. కాబట్టి ఇక్కడ మీరు స్కిప్ చేయడానికి లేదా టచ్ చేయకుండా వదిలేయడానికి ఎక్కువ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక టిప్ నెంబర్ 4 ఏంటంటే మీకు వచ్చినటువంటి ప్రశ్నలు చదువుతున్నప్పుడు ఏదైతే మీకు వచ్చినటువంటి ప్రశ్నలు ఉంటాయో ఆ క్వెషన్స్‌ని మీరు టిక్ పెట్టుకోవాలి. మీకు వచ్చి చదువుతుంటారు 200 బిట్లు చదువుతుంటారు కదా! ఆ చదివేటప్పుడు వచ్చినటువంటి బిట్లన్నీ కూడా మీరు ఒకటో ప్రశ్న వచ్చు టిక్ పెట్టాలి. 8 వచ్చు టిక్ పెట్టాలి. 16 వచ్చు టిక్ పెట్టుకోవాలి. అలా మీకు ఏదైతే వచ్చో అవన్నీ కూడా టిక్ పెట్టుకుంటూ మీకు ఏదైతే రాని ప్రశ్నస్ ఉన్నాయో అసలు ఆన్సర్స్ రాదో దాన్ని ఒకసారి మీరు రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ ప్రశ్నకి ఇలా సున్నా చుట్టుకుంటూ రౌండ్ అప్ చేసుకుంటూ క్వెషన్ ఎక్కడైతే క్వెషన్ నెంబర్ ఉందో దాని మీద రౌండ్ అప్ చేసుకుంటూ వచ్చిందని టిక్ పెట్టుకొని ఇక్కడ మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైతే టిక్ పెట్టుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐదో బిట్ వచ్చిందనుకోండి. ఐదో బిట్ టిక్ పెట్టుకున్నారు కాబట్టి ఓఎంఆర్ షీట్‌లో కూడా ఐదో క్వెషన్స్ మీరు చూసుకొని 5లో ఏయా, బియా, సియా, డి ఏదో మీరు అనుకుంటున్నారు కదా! అందులోనే బబ్లింగ్ చేసే విధంగా చూసుకోవాలి మీరు. అందులో కాకుండా వేరే దాంట్లో మీరు బబ్లింగ్ చేశారనుకో ఒకటి ఏం జరుగుతదంటే మీకు వచ్చిన బిట్ కూడా పోతది. ఒకటి మీకు వచ్చిన బిట్ పోతది. దాంతో పాటు మీకు కలవాల్సిన బిట్ పోతది. దాంతో పాటు మనకొచ్చిన దాంట్లో మళ్ళీ 5 తప్పులు చేసామనుకో
దానివల్ల కూడా మైనస్ మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి బిట్‌ని టిక్ టిక్ పెట్టుకుంటూ 200 బిట్లు వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ 100 బిట్లు చదువుదాం, తర్వాత 100 బిట్లు చదువుదాం అనుకుంటే ఎళ్ళొద్దు. ఎందుకంటే మనకు తెలిసినటువంటి ఈజీగా ఉన్నటువంటి బిట్‌ల్లో ఎక్కడున్నాయో తెలీదు. ఈ 200 బిట్‌ల్లో మనకు తెలిసినయి ఈజీగా ఉన్న బిట్లు ఎక్కడన్నా ఉండొచ్చు. మధ్య మధ్యలో కూడా ఉండొచ్చు. కాబట్టి అందుకనే ఫస్ట్ ఏం చేసేయాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ అనేది అందుకనే. సో, మనకొచ్చినటువంటి ఆటిలిని టిక్ పెట్టుకుంటూ మనం ఫస్ట్ ఏదైతే 30 బిట్లు పెట్టామో, 50 బిట్లు పెట్టామో ఫస్ట్ ఆ 50 బిట్లు కూడా మనం బబ్లింగ్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత యావరేజ్ బిట్లు ఏవైతే ఉంటాయో 50, 50 అలాగే 30, 40 ఉంటే ఆటిలిని పెట్టుకోవాలి. ఆ తర్వాత అసలు రానియి అయితే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇక లాస్ట్ టిప్ ఏంటంటే లాస్ట్ టిప్ ఐదో టిప్పు ఎక్కువ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలండి మనం. ఎగ్జామ్ రాసే ముందే ఎక్కువ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. అది ఓల్డ్ పేపర్స్ అయినా గానీ, లేదా మార్క్ టెస్ట్‌లు అయినా గానీ, ఎక్కువ పేపర్స్ మనం అటెంప్ట్ చేయగలిగితే మనకి కొంచెం క్లియర్ అయిపోతది. ఎక్కడ ఎన్ని తప్పులు మైనస్ చేయగలుగుతున్నాం, మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి, మనం ఎక్కడ స్కిప్ చేసేయాలి, వేటిని వదిలిపెట్టేయాలి, అటువంటి విషయాలన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ఎక్కువ క్వెషన్స్‌ని మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఒక 5 పంచ సూత్రాలని అనుకోవచ్చు. లేదా 5 బెస్ట్ టిప్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. ఓకేనా? థాంక్ యూ.